like this in air. Oh my god. డ్రిఫ్ట్ పర్ఫెక్ట్ వచ్చేసారు ఫస్ట్ గా. సో గైస్ ఫైనల్లీ మనం F1 కార్ అయితే చూస్ చేసాము. సో ఇదే అనమాట F1 కార్ అయితే. ఓ మై గాడ్. సో హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇవాల్టి వ్లాగ్ లో వచ్చేసి మనం అయితే గో కార్టింగ్ అయితే వెళ్ళబోతున్నాము. మా ధనుబ్రో కూడా ఆయన క్లాస్ కి అయితే వెళ్ళేసి అయితే వచ్చేసాడు. సో ఇప్పుడు స్ట్రైట్ గా గో కార్టింగ్ వెళ్ళి అక్కడ ఎట్లుంటుంది ఏమని చెప్పేసి చూద్దాం పదండి. సో ఇక దానికన్నా ముందు అయితే మనము హెల్మెట్ అని తీసుకోవాలి, ఎందుకంటే బ్యాడ్యూల్ లో ట్రావెల్ చేయడం అయితే హెల్మెట్ పక్కా కాబట్టి ఫస్ట్ మనం హెల్మెట్ తీసుకున్నాము. సో ఇంక ఇక్కడ చూసుకోవచ్చు మన ధనుబ్రో అయితే ఆయన బండికి ఉన్న మ్యాట్ అయితే మొత్తం తీస్తా ఉన్నాడు ఇప్పుడైతే. సో ఈ మ్యాట్ మొత్తం తీసుకొని స్ట్రైట్ గా మన బండిని అయితే ఫస్ట్ క్లీన్ మర్చిపోయాను, ఆల్రెడీ బండిని అయితే క్లీన్ చేశాం కదా, మర్చిపోయాను గైస్. మీరు లాస్ట్ వీడియోస్ లో చూసుకోవచ్చు బండి అయితే క్లీన్ చేసాము. లాస్ట్ వీడియోలో మనం ఎలాగో బండిని క్లీన్ చేయించాం కాబట్టి స్ట్రైట్ గా మ్యాట్ అయితే వేయించేసాము. సో కాబట్టి ఇప్పటికి ఏ మాత్రం దూమ పట్టకుండా అయితే ఉంది. చూసుకోవచ్చు మన రైడర్ అయితే తన హెల్మెట్ అయితే వేసుకునేసాడు, కానీ ఏదో ఎఫ్జెడ్ ఎక్కుతాడు అనుకున్నాను, లేదంటే ఎంటీ ఎక్కుతాడు అనుకుంటే లాస్ట్ కి మన స్కూటీ ఎక్కుతున్నాడు గైస్. ఆయన హెల్మెట్ కి స్కూటీకి అసలు సంబంధమే లేదనమాట. ఇక మనం కూడా మన హెల్మెట్ అయితే వేసుకునేసాము. సో బెంగళూరులో హెల్మెట్ లేకపోతే చాలా కష్టం కాబట్టి చెప్పు బ్రో, హెల్మెట్ పక్కా వేర్ చేసుకోవాలి. మన రైడ్ అయితే ఇంక స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు 8.1 కిలోమీటర్ చూపిస్తా ఉంది. మ్యాప్స్ లో అయితే 8.1 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం అయితే అక్కడికైతే వెళ్ళాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు ట్రాఫిక్ అసలు ఏ మాత్రం ఉందని చెప్పేసి. సో ఇంకా అదే అనమాట జేస్ ప్యారడైస్ అయితే మన ధనుబ్రో కూడా అయితే అక్కడికే వెళ్తున్నాడు తన పోస్ట్ అయితే. సో ఫస్ట్ ఈ లొకేషన్ వెళ్ళాలన్నమాట, మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో ఫైనలీ మనం అయితే చేరుకునేసాం లొకేషన్ కి అయితే. ఒక్క లొకేషన్ ఎట్లుందో మీరు చూసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్లే అని చెప్పేది అయితే ఉంది. సో ఇదే అనమాట మనం వచ్చిన ప్లే అరేనా యొక్క ప్లేస్ అయితే. లోపలికి వెళ్ళి లోపల ఎట్లుందో కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడే అనమాట గైస్ మనం లోపలికి అయితే వెళ్తున్నాము. సో మీరు ఇంకా లోపల కూడా ఎట్లుందని చెప్పేసి మీరు అందరూ చూసుకోవచ్చు ఒకసారి. సో ఇక్కడైతే చాలా మంది క్యూ అయితే ఉన్నారు కదా, అయితే మొత్తం ఎంట్రీ మొత్తం తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత మనం అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడైతే కొన్ని మిషన్స్ కూడా పెట్టున్నారు. సో ప్లే అరేనా గురించి అయితే ఎట్లుందో కూడా ఒకసారి మీరు చూసేయండి. సో ఇక మనకి ఎంటర్ చేయబోతున్నాము. సో ఇలా నెట్ ఒకసారి చూసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఫస్ట్ నేమ్, దీని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నెంబరు, ఈమెయిల్, ఇంకేదో అదర్ అండ్ ఉంది. సో ఫస్ట్ అయితే ఈ డీటెయిల్స్ ఎంటర్ చేద్దాము. ఇంక ఇప్పుడైతే బయట వీడియో షూట్ చేస్తా అంటే మీ అందరికి చూపిస్తున్నాం కదా. సో అక్కడైతే ఆ వాచ్మెన్ అయితే అరిచాడు. సో ఇంకా దాని గురించి అని చెప్పేసి వెనకాల ఉన్న వాళ్ళతో అయితే కొంచెం డిస్కస్ చేశాను. సో వాళ్ళు అట్లా ఏం లేదు, వీడియో తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఇంకా లోపలికి అయితే వచ్చాము, ఎట్లుందో మీరు చూసేయండి ఒకసారి. గైస్ మంచిగా రేసింగ్ అయితే ఆడుతూనే ఉంటారు జమ్మన్ అందరూ. లోపలైతే చూసుకోవచ్చు గైస్ మొత్తం ఎట్లుంది ఏమని చెప్పేసి. మొత్తం ఇక్కడైతే మొత్తం ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి గైస్. ఇంక ఇక్కడ చూసుకోవచ్చు ఏదో టెన్నిస్ లాగా ఉంది. నాకు తెలిసింది అయితే అదే. సో ఏమనుకోవద్దండి, నా గేమ్ పేరు అయితే తెలియదు కరెక్ట్గా. సో దానికోసం అని చెప్పేసి అది టెన్నిస్ అని చెప్పాను. సో అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రాక్ క్లైంబింగ్ అయితే ఉంది. ఇది వాల్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్ కూడా కాదు. ఓ మై గాడ్, అసలు ఎంత హైట్ ఎట్లా ఎక్కేది, ఎంత స్ట్రైట్ గా ఉండేదాన్ని అసలు కూడా. ఇక్కడికి వచ్చి గోకాట్కి వచ్చేది చూసాము. సో ఇంకా అక్కడైతే వాళ్ళు నైట్ 10కి పడుతుందని చెప్పారు. సో ఇంకా అంతవరకు రైడ్స్ అయితే వెళ్తానే ఉందంట. సో మనం అయితే అంతసేపు వెయిట్ చేయాలా వద్దా అసలు ఏమాత్రం అర్థం కాలేదు. సో అందుకని చెప్పేసి ముందుగా మన మొబైల్ నెంబర్ కూడా అయితే ఇచ్చేసాము గైస్. యాప్ లో అయితే 475కి 3 రైడ్స్ అయితే కొంచెం కవర్ అయ్యింది. బట్ కానీ సింగిల్ గా గో కార్ట్ అంటే మాత్రం అది 690 అని చెప్తున్నారు. ఇప్పటికైతే ఈరోజు నాకైతే ఏది కంప్లీట్ అవ్వదని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే నైట్ 10కు ఉందంట గైస్ నెక్స్ట్ రైడ్స్ అయితే. సో లిటరల్లీ ఇది కంప్లీట్ అవుతుందో లేదని చెప్పేసి నాకైతే ఫుల్ డౌట్ గా ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, అట్లా రాకెట్ లాగా పైకి ఎగరాలా. మనకంత దమ్ము తట్టుకునే అంత ఇది లేదయ్యా మనకైతే. హ్యాండిల్ చేయడు, ఆయన స్ట్రైట్ చేస్తాడు డౌన్ అవ్వగానే, కానీ ఎలక్ట్రిక్ లాక్ వెళ్ళిపోతుంది. అది రెడీ బ్రో, స్టాండింగ్ ఓవేషన్. సో గైస్ ఇప్పుడు ఒకసారి రాకెట్ లాగా పైకి వెళ్ళేది ఒకసారి మీరు చూసేయండి. Oh my god.
అయ్యో 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 అది చెప్పునుంటే కనీసం తీసుకోవచ్చు కదా బ్రో. ఓ మై గాడ్, ఆయనకి దిమ్మ తిరిగిపోయింటుంది అయ్యా అసలుకి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గైస్, ఇంకా ఇదే అనమాట ఆ డర్ట్ బైక్ ఒక వెళ్ళే ఒక పాత అయితే ఇదే అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఇదే గైస్, ఇంకా ఆయన చూసుకోవచ్చు అట్లా జమ్మని తోలుతా ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి ఆర్చరీ అంట. సో ఒకసారి చూద్దాం ఈ ఆర్చరీ కూడా అసలు ఎట్లా ఉంటుంది ఏమనేసి. నేనైతే ఆర్చరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూసేద్దాం దీన్ని కూడా. Good training, you have to bend slightly. Otherwise, it will tight the bend. Okay. This is arrow. Put inside and lock it. And both hands. 2 finger down, 1 finger up. No need to hold arrow. Okay. Arrow is already tight. Only screw. 2 finger down, 1 finger up. And when you pull, right hand should be eye level. Okay. Right hand should be eye level and arrow. Arrow won't pull completely. Okay. Otherwise, it's upside and get damaged. Okay, sir? Don't pull. Yeah, don't. Yeah, don't pull completely. Yeah. This is viewpoint. You can start it from here. Triangle one. Okay. Okay, I will show you one. 2 finger down, 1 finger up, and 2 release. Okay. So try to release within 4 seconds, right? Otherwise, hand will be painful. Okay. మొత్తం అందరినీ బండి స్టార్ట్ చేపిస్తున్నారు గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు గాయస్, ఒక్కొక్కరికి స్టార్ట్ అవుతున్నారు. ఒక్కొక్క కార్ అయితే ఇంకా ఇంకా రాప్ స్టార్ట్ అవుతుంది. ల్యాప్లోకి అయితే ఎంటర్ అవుతున్నారు. పడిపోయింది బ్రో, హెల్మెట్ పడిపోయింది. పాప మాకు అయితే హెల్మెట్ కూడా పడిపోయింది. కానీ మిగతా రైడర్స్ అయితే మొత్తం అంతా స్టార్ట్ అయ్యి కొంచెం జమ్మని చేసుకుంటా ఉన్నారు. ఈ రైడర్ చూడండి ఏం స్కిడ్ చేస్తున్నాడు ఆయన. హీరోస్ ఏడ బ్రో ఆమె వాడే ఉండిపోయిందా? సో గాయస్ ఇంకా వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మనమైతే రేపు వద్దాం, రేపు వచ్చి మనం కూడా అసలు వీళ్ళలాగా ఎంజాయ్ చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడైతే నైట్ 10 వరకు అయితే అందరూ బుక్ చేసినేసారంట. సో అయితే లేదు, సో నెక్స్ట్ చూద్దాం. గైస్ ఫైనల్లీ మనం రూమ్ లోకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా ఇదే అనమాట నాది ధను ఇది అక్కడ ఇచ్చిన బ్యాండ్స్ అయితే. సో వీడియో అయితే ఇంతే గైస్. సో ఈరోజు అయితే మనం ఎక్కలేకపోయాము. సో మండే అక్కడికైతే వెళ్దాము, వెళ్ళి అక్కడికి ఎక్కుదామో లేదని చెప్పేసి వెళ్ళి చూద్దాము. ఇంతవరకు మనకు కూడా తెలియదు. సో వీడియో అయితే ఇంతే గైస్. సో మీరైతే వెళ్ళే ముందు ప్లీజ్ ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఓకే.